పేరబోయిన వెంకటేశ్వర్లు. మొన్న క్రాంతినగర్ కాలనీలో జరిగిన ఎలక్షన్ల నేపథ్యంలో నేను కోశాధికారి అభ్యర్థిగా మన రమేష్ అన్న ప్యానెల్లో పోటీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎలక్షన్లో దాదాపు ఒక 15 రోజులు ప్రచారం చేసి ఇంటింటికి తిరిగి ప్రజలలో మా యొక్క సమస్యలు ఏమున్నాయి అన్ని తెలుసుకొని అడిగిన తర్వాత వాళ్ళ కంపల్సరీ మాకు మాట ఇచ్చి మేము కంపల్సరీ గెలిపిస్తామని ఒక మంచి ఆలోచన మమ్మల్ని ముందు నడిపించారు. కాకపోతే ఏమైందంటే ఇక్కడ జరిగిన ఎలక్షన్లో వేరే వర్గానికి చెందిన వ్యక్తులు ఈ డివిజన్ కాకుండా ఇంకా ఇతర డివిజన్ నుంచి వచ్చి ఈ క్రాంతినగర్ కాలనీలో వాళ్ళు రాజకీయం చేశారు. ఇక్కడ స్టార్టింగ్ నుంచి నేను 2018లోనే ఇక్కడ ఇల్లు కొన్న తర్వాత అప్పుడు కొంచెం డ్రైనేజీలు కానీ మాక్సిమం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం లేకపోలేదు. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ బింగి జంగయ్య గారి ఆధ్వర్యంలో అనేక రకాలుగా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతుంటే ఈ రాజకీయంగా జంగయ్య గారిని ఎదుర్కోలేక ఒక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా మంది ఈ డివిజన్ లో ప్రచారం చేసి రాజకీయం చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మేము అసలు కమిటీ ఎలక్షన్లు పెట్టినప్పుడు ఆ ఎలక్షన్ కమిటీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే ఇక్కడ దాదాపు ఒక 600-700 ఇళ్ళు ఉన్నాయి. ఇళ్ళ యజమానులు మాత్రమే ఓటు వేయడానికి హక్కు కల్పించారు. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే మనకు తెలియక మేము ఇళ్లలో ప్రచారం చేసుకుంటూ ఇండ్ల వాళ్ళ నుండి మాకు ఓటేసి గెలిపించండి, చేసిన అభివృద్ధి చేయండి అది అని చెప్తే వాళ్ళు రాజకీయంగా దెబ్బ కొట్టాలని చెప్పి డ్రైనేజ్ పైసలు కానీ ఇంకా వేరే పైసలు కానీ చేసిర్రు. వీళ్ళు అదే చేసిరన్న ఉద్దేశంతో వాళ్ళు ఆలోచన క్రియేట్ చేసి ప్రజలను మభ్యపెట్టడం జరిగింది. ఏ ఎలక్షన్ లో చూసినా కానీ జస్ట్ కాలనీ ఎలక్షన్స్ ఈ కాలనీ ఎలక్షన్స్ లా ఒక కార్పొరేటర్ ఎలక్షన్ లెవెల్ జరిగినాయి. అంటే ఏదో విధంగా అన్ని రకాలుగా మనము మద్యము మాంసం అనే రకాలు కూడా చాలా జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేరే కొన్ని వ్యక్తులు కూడా ప్రోత్సహించడం జరిగింది, డబ్బులు కూడా చేయడం జరిగింది. ప్లాట్లు ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఓట్లు వేయడం జరిగింది. మా దగ్గర ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి అవి. కాబట్టి కంపౌండ్ వాళ్ళు తర్వాత జస్ట్ బేస్మెంట్ కట్టి పిల్లలు ఉన్నటువంటి ఇంట్లో వచ్చి కూడా ఓట్లు వేయడం జరిగింది. వీరందరికీ ఆ ఎలక్షన్ కంటూ వాళ్ళు సహకరించి వాళ్ళ మనసులో ఏముందో తెలియదు కానీ మొత్తం మీద ఇట్లా చేయడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో మా ప్రజలు మాపై నమ్మకం ఉంచి స్థానిక కార్పొరేటర్ జంగయ్య గారు చేసినట్టు సేవలను దృష్టిలో ఉంచుకొని దాదాపు మాకు ఒక్కొక్కరికి 350-360 ఓట్లు వేసి మా మీద నమ్మకం పెట్టి మాకు ఇంత సహాయ సహకారం చేసి గెలిపియకపోయినా పర్లేదు. కాకపోతే ప్రజలల్లా మేము గెలిచినట్టే. ఎందుకంటే మా కరెక్ట్ ఓట్లు ఇల్లు ఉన్న ఓనర్లు మాత్రమే మాకు నిజాయితీగా ఓట్లు వేసి గెలిపించారు. మేము ఫ్రాడ్ చేయలేదు. మా మనసులో మేము క్రాంతి కాలంలో గెలిచినట్టే మాకు అని నేను తెలియజేస్తున్నాను. అసలు ఎలాంటి సమస్య ఉన్నా కానీ మన సాధ్యమైనంత అయ్యేంత వరకు అయితే, లేకపోతే మన పెద్ద మనిషి జంగన్న గారి ఆధ్వర్యంలో మరింత ముందుకు తీసుకెళ్తూ మీ యొక్క సమస్యల పరిష్కారానికి ముందుంటామని తెలియజేస్తున్నాం. క్రాంతినగర్ కాలనీ వాసులకు శుభోదయం. నా పేరు శ్రీనివాస్ హేమిరెడ్డి. నేను గత ఎలక్షన్లో రమేష్ గారి ప్యానెల్లో జనరల్ సెక్రటరీ అభ్యర్థిగా పోటీ చేశాను. ఈ ఎలక్షన్లో భాగంగా ఎలా జరిగిందో మీ అందరి ప్రజలకు తెలుసు. సో నేను ఇక్కడ 2018లో ఇల్లు కట్టుకోవడం జరిగింది. నేను ఇల్లు కట్టుకున్నప్పుడు ఇక్కడ కనీస వసతులు లేవు. వాస్తవంగా అప్పుడు 6,500 రూపాయలు స్క్వేర్ యార్డ్ ఉంటుండే, ఇప్పుడు 60,000 రూపాయలకు వచ్చింది. అది ఎలా జరిగిందో తెలుసు, అందరూ తెలుసు. ఎలా అభివృద్ధి చేసుకుని ముందుకు వచ్చినా కూడా అందరి ప్రజలందరికీ తెలుసు. ఇంకో విషయం ఏంటంటే మేము వచ్చినప్పుడు ఇక్కడ డ్రైనేజ్ లేదు, వాటర్ లేదు, పందులు పెడితే బాగా ఉంటుండే, మనుషుల కంటే పందులే ఉంటుండే, ఇంకోటి దోమలు పెడితే బాగా ఉంటుండే. అందులో భాగంగా అప్పుడు మేము అయితే 2020లో కమిటీలో నేను ఒక ప్యానెల్లో కోశాధికారి అభ్యర్థిగా ఉన్నాను. తర్వాత కాలనీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని కాలనీ అందరి సమక్షంలో కూడా మన సమస్యలు ఏంటి అవి ఇవన్నీ కూడా ఒక తీసుకొని వచ్చేసి, అందులో మేజర్ ప్రధాన సమస్య డ్రైనేజ్ ఉండే, దానికి ఎట్లా చేయాలి, గవర్నమెంట్ నుంచి ఫండింగ్ లేదు, ఒక 40% ఇస్తే మీతో ఎట్లా కమవుతుందని చెప్పేసి అందరం కూడా ఒక ఏకరాన్ని తీసుకొచ్చేసి ప్రజలందరి సమక్షంలో కూడా ఇదే కొండపచ్చం దేవాలయంలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇంటికి కొంచెం 10,000 రూపాయలు వసూలు చేసుకొని తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ కాలనీ మొత్తం కూడా 95% డ్రైనేజ్ చేయడం జరిగింది. దాన్ని తీసుకొని నైతి ప్రచారం చేసుకుంటూ వసూలు చేశారు, తిన్నారు అని చేస్తున్నారు. దాని ప్రతి ఒక్క లెక్క కూడా ఇప్పుడు మా దగ్గర ఉంది. మీరు ఎప్పుడు వచ్చినా ఏ టైం వచ్చినా కూడా సిద్ధంగా ఉన్నాం ఆ లెక్క చెప్పడానికి కూడా. ఇంకొకటి కాంట్రాక్టర్ అప్పట్లో భాగంగా 30 లక్షల రూపాయలు ఇంక ఇవ్వరే వెళ్ళాము వాళ్ళ కాంట్రాక్టర్కి. సో అది కూడా ఇవ్వాలి. ఇప్పుడు అది ఎట్లా ఇవ్వాలి ఇంకా కూడా తెలియదు ఆ విషయం కూడా జనాలందరికీ కూడా. కొంతమంది కొత్తగా వచ్చారు, నిన్న వచ్చారు, మొన్న వచ్చారు, వాళ్ళు ఏం చెప్తే పట్టుకొని వచ్చేసి ముందు రావడం జరిగింది. ఇంకా మన జరిగిన ఎలక్షన్లో కమిటీ నిర్ణయించిన ఏంటంటే ఎవరైతే ఇంట్లో సంసారం చేస్తున్నారో వాళ్ళకే ఓటు కల్పించాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు. అందులో భాగంగా నేను ఒక నెంబర్ చెప్తాను,
ప్లాట్ నెంబర్ 97 రోడ్ నెంబర్ 1 లో ఉంది. అది నిన్నగాక మొన్న స్టార్ట్ చేసిన వర్క్. అది ఆ వ్యక్తి వచ్చి ఓటు వేసిపోయాడు. అది కాదా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా మేము ఏం చేసామంటే కమిటీ వాళ్ళకు అయితే ఏజెంట్ల వాళ్ళకు ఓటర్ లిస్ట్ ఇచ్చారో అది మాకు ప్రొవైడ్ చేయండి, మేము అన్న చూసుకొని మేము ముందుకు వస్తామంటే కూడా అది మాకు చేయకుండా దాచిపెట్టి దాన్ని అనాచకంగా చేసేసి దాన్ని అవతకాలు చేసేసి గెలిపడం జరిగింది వాళ్ళు. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ కూడా ముందుకెళ్లాలని చెప్పి కోరుతున్నాను. ధన్యవాదాలు. సో ఎలక్షన్ లో భాగంగా జరిగిన మండలంలో ఏదైతే మనము సంసారం చేసే వాళ్ళకి ఓటర్ కల్పించాలని ప్రతిపాదించారో అందులో భాగంగా కూడా దాన్ని విరుద్ధం కూడా ఓపెన్ ప్లాట్ దగ్గర 20 ఓపెన్ ప్లాట్లలో కూడా ఓటు కల్పించి దాన్ని దొంగసాటుగా ఓటేయడం జరిగింది. దాన్ని మేము ముందు తీసుకోవాలని కోరితే వాళ్ళు మాకు ఓటర్ లిస్ట్ ప్రొవైడ్ చేయలేరు. అది ప్రొవైడ్ చేస్తే ఇంకా కూడా మేము అనుకోవడం ఏంటంటే ఇంకొక 50-60 ఓట్లు తేల్చని మా ఆలోచన. మీరు దాన్ని ప్రొవైడ్ చేసి మేము దాన్ని నిర్మిస్తామని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాము. క్రాంతినగర్ కాలనీ వాసులకు మరియు మీడియా ప్రతినిధులకు శుభోదయం. నా పేరు నరిగే రమేష్. నేను 2015లో రావడం జరిగింది క్రాంతినగర్ కాలనీకి. అప్పుడు ఇది మొత్తం అడవిలా ఉండేది. ఆ రోజు మన బింగి జగన్నగర్ ఎంపీటీసీగా ఉండి తర్వాత కార్పొరేటర్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ కు వెళ్ళడం జరిగింది. అప్పుడు డ్రైనేజ్ సమస్య విపరీతంగా ఉండేది, దోమల సమస్య ఎక్కువ ఉండేది. అవన్నీ కూడా జగన్న గారి దగ్గర ఉండి అన్ని సమస్యలు తీర్చడం జరిగింది. అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏ రాజకీయ నాయకులు వేరే డివిజన్ వాసులు ఎవరు రాలేదు. అవన్నీ సమస్యలన్నీ జగన్న దగ్గరుండి ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు తీర్చుకుంటూ ఈ రోజు వరకు జరగడం జరిగింది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన తర్వాత ఈ రోజు కొంతమంది రాజకీయ శక్తులు వివిధ వేరే డివిజన్ కార్పొరేటర్లు అందరూ వచ్చి మా కాలనీ మధ్య స్విచ్ పెట్టి ఒక ఎలక్షన్ పెట్టాలనే ఒకటి వ్యక్తిగత కక్షలతో వచ్చి మా కాలనీ వాసుల మధ్య స్విచ్లు పెట్టి రెచ్చగొట్టడం జరిగింది. ఈ రెచ్చగొట్టే క్రమంలో నేను పోయిన ఎన్నికలలో నేను ప్రెసిడెంట్ గా పోటీ చేయడం జరిగింది. నా పేరు నరిగే రమేష్. నన్ను 352 ఓట్లు మా పోల్ ఇవ్వడం జరిగింది. మిగతా ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ ప్లాట్ల మీద, కాంపౌండ్ వాళ్ళ మీద కొన్ని ఒక 100 ప్లాట్ల వరకు కొన్ని దొంగ ఓట్లు వేయించి గెలవడం జరిగింది. వాళ్ళు ఈ విధంగా గెలిచి వాళ్ళు మిగతా వేరే పార్టీ వాళ్ళు అందరూ వచ్చి జగన్ ఏం చేయలేదు, మేమే అన్ని పనులు చేసినాం, మేమే రోడ్లు వేసినాం, మేమే డ్రైనేజ్ చేసినాం, అన్ని పనులు మేమే చేస్తున్నాం, జగన్కి ఇక్కడ ఏ సంబంధం లేదు, అన్ని మేమే దగ్గరుండి చేపిస్తున్నాం అనే విష ప్రచారం చేస్తున్నారు జనాలలో. ఇది కరెక్ట్ కాదన్నా. ఏ పని ఉన్నా మనకు జగన్ననే చేసింది ఇప్పటి వరకు, రేపు చేయబోయేది కూడా జగన్ననే. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది జగన్న ద్వారానే పనులు అవుతాయి. ఇవన్నీ మన అందరం కాలనీ ప్రజలందరూ గమనించి ఆ జగన్నకు సపోర్ట్ గా మనము ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఏంటంటే మనము కాలనీలో ఎలక్షన్ పెట్టుకుని గెలిపించుకునేది మన కాలనీ సమస్యలు చెప్పుకొని సమస్య తీర్చుకోవడానికి. కానీ వాళ్ళు గెలిచిన వెంటనే గ్రూపులు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించిన వాళ్ళ మెసేజ్ డిలీట్ చేసి వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టడం జరుగుతుంది. వాళ్ళ అడిగిన క్వశ్చన్స్ కు సమాధానం ఇవ్వకుండా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడము జరిగింది. ఆ గ్రూప్ ను వాళ్ళ ఎవరైతే 3 ఆధీనంలో తీసుకోవడం జరిగింది. గతంలో ఒక 20 మందికి అడ్మిన్ ఉండేది. ఇప్పుడు వాళ్ళు గెలిచిన వెంటనే మార్పు అని వాళ్ళు వచ్చారు, వాళ్ళు మార్చేసారు. ఓన్లీ 3 చేతుల్లో గ్రూప్ ఉంచుకున్నారు. ఎవరైతే క్వశ్చన్ అడిగితే వాళ్ళ మెసేజ్ డిలీట్ చేసి వాళ్ళ పైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ 24 అవర్స్ గడిచింది. మనం కాలనీ సమస్య చెప్పుకుందామంటే గ్రూప్ లో మనం పెట్టే అవకాశం లేకుండా చేశారు. సో ఇది కూడా ఖండించాలని కోరుకుంటున్నాం. నా పేరు కొత్తపల్లి యుగంధరు. క్రాంతి కాలనీ రోడ్ నెంబర్ 1 లో నేను ఉంటా. నేను ఒక సామాన్య కాలనీ వాసిగా నేను నా ఆవేదన చెప్పుకోవడానికి మీడియా ముందుకు వచ్చాను. ఈ సమస్య ఏంటంటే ఒక కమిటీ అని మనం వేసుకున్న కమిటీ అందరు కలిసికట్టుగా ఉండడానికి, మనం అంతా కలిసి పని చేయడానికి, మనం కలిసి జీవించడానికి అని చెప్పి ఒక ఎలక్షన్ కమిటీ వేసుకొని ఆ కమిటీలా అందరూ మంచిగా ఉండడానికి మనం కమిటీ వేసుకుంటే ఆ కమిటీ వాళ్ళు అందరూ ఏం చేసిర్రంటే వాళ్ళ ఒక ఏకపక్షంగా వ్యవహరించి ఎన్నికలన్నిటినీ తారుమారు చేసి అంతా భ్రష్టు పట్టించారు. ఇది చాలా ఘోరమైన విషయము. ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళు 300, 350, 400 ఓట్లతోటి గెలిచిండు. కాలనీ గ్రూపులో ఉన్న మెంబర్లే 600. మనకు అలా వచ్చినాయి 1000 ఓట్లు వచ్చినాయి. 1000 ఓట్లు ఎట్లా వచ్చినాయి? 600 మెంబర్లు గ్రూపులు ఉంటే 1000 ఓట్లు ఎట్లా వచ్చినాయి? అవి ఇక మనకు 1800 చిల్లర ఓట్లు ఎట్లా పోలైనాయి? అవి మనకు 600 మంది ఉంటే 800 ఓట్లు పోలైనాయి. అవి ఎట్లా పోలైనాయి? అవి బయటి వ్యక్తులతోటి ఓట్లు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నోని, అక్కడ ఉన్నోని, ఈ ప్లాట్ ఓని, ఆ ప్లాట్ ఓని, ఈ బేస్మెంట్ ఓని వీళ్ళందరినీ తీసుకొచ్చి
ఖర్చులకు డబ్బులు ఇచ్చి వాళ్ళ మద్యంతో డబ్బులతో మభ్యపెట్టి ఇదంతా చేసిరు. వాళ్ళు చేసిరు కాబట్టినే వాళ్ళు గెలిచిర్రు. ఈ గెలుపు కూడా నిజమైన గెలుపు కాదు, అది అబద్ధపు గెలుపు. అది ఆ గెలుపును కూడా గెలిచిన తర్వాత వాళ్ళు నిజంగా గెలిచిర్రు. గెలిచిన వాళ్ళు ఎట్లుండాలి? స్వచ్ఛందంగా ఉండాలి, ప్రజల దగ్గరికి పోవాలి, సమస్యలు తెలుసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలంటే వాళ్ళు గ్రూప్ లా ఓపెన్ ఉండాలి. ఉండాలంటే ఆ గ్రూప్ ఎవరు మాట్లాడకుండా పెట్టి, ఎవరు సమస్యలు చెప్పుకోకుండా, ఎవరు రాకుండా 2-3 వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని భయపెట్టి ఆ గ్రూప్ మొత్తం వాళ్ళ ఆధీనంలో తీసుకొని అందరు స్వచ్ఛందంగా ఉండడానికి మనం ఎన్నికలు పెట్టుకుంటే, దీన్ని మొత్తానికి రాజకీయ దురుద్దేశంతో ఎక్కడెక్కడోళ్ళు ఇప్పుడు క్రాంతి కాలనీ అనేది ఒక కాలనీ. ఇది ఈ కాలనీ వాళ్ళు డివిజన్ అధ్యక్షుడు ఉండాలి, కానీ వేరే వేరే డివిజన్ వేరే పార్టీ వీళ్ళందరూ మనకి ఎందుకు? మనం కాలనీ గురించి కదా మన ఇప్పుడు ఎన్నికలు పెట్టుకున్నది. కాలనీ బాగు గురించి, కాలనీ అభివృద్ధి గురించి, కాలనీ సమస్యల గురించి మనం పెట్టుకున్నాం ఇదంతా. దీన్ని ఏం చేయాలంటే అన్న ఆధ్వర్యంలో అంతా డెవలప్ అయింది కాబట్టి అన్న ముందు ఉంటే ఒక బాగుంటది. కానీ వేరే దింగి జంగన్న గారు ఉంటే బాగుంటది. వేరే డివిజన్ వాళ్ళు వచ్చి ఇక్కడ రాజకీయం చేసి అంతా గొడవలకు కొట్లాటలకు కారణమవుతుర్రు. మంచిగా ఉన్న కాలనీలో స్విచ్లు పెడుతుర్రు. ఇది వరకు మా కాలనీలో 20-25 సంవత్సరాల దగ్గర అవుతుంది, ఇంతవరకు ఎన్నికలు లేవు, దీనికి ఏది లేదు. ఏకాభిప్రాయంతో అధ్యక్షుని ఎన్నుకొని మిగతా బాడీని ఎన్నుకొని అన్ని విధాలుగా అభివృద్ధి అయిన కాలనీని ఇప్పుడు కొంతమంది వేరే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఎన్నికలు ఇది అది అని చెప్పి ఉన్న రాజకీయ నాయకుల మీద ఇక్కడ స్థానికంగా ఉన్న బింగిజంగ గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళందరూ. ఇన్ని రోజులు ఏ సంఘం లేదు మా కాడ, ఏ కులం లేదు, ఏ మతం లేదు. కాలనీ వాసులు అందరూ ఒకటే, అందరం అన్నదమ్ముల లెక్క మంచిగా కలిసిమెలిసి ఉండేటోళ్ళు. వీళ్ళ మధ్యలో బయటికి వెళ్ళి వచ్చి ఇప్పుడు ఈ కులం ఆ కులం, ఈ మతం ఆ మతం, ఈ సంఘం ఆ సంఘం అని అందరి మధ్యలో గొడవలకు కారణమయ్యి అంత కాలనీని అంతా భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు జరిగిన ఎన్నికలలో పాక్షికంగా గెలిచింది నరిగే రమేష్ గారి ప్యానెలే. కాకుండా ఏంటంటే బయటి వ్యక్తులు ఇప్పుడు నేను మొదటిగా చెప్పింది ఏంటంటే 600 మంది గ్రూపులు ఉంటే 800 ఓట్లు పడ్డాయి. అవి ఎట్లా గెలిచిర్రు? అదే నేను అంటున్నా, నా ప్రశ్నలు అవి. దానికి మీరు ఒక గెలిచిన కమిటీగా నాకు సమాధానం చెప్పడానికి మీరు సిద్ధంగా ఉండాలని నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.